శ్రీశైలంలో నకిలీ టికెట్ల కలకలం రేగింది. వీఐపీ బ్రేక్ దర్శనం నకిలీ టికెట్లతో కొందరిని కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. క్యూ లైన్లు దాటించి గర్భాలయ దర్శనం కోసం కొందరిని తీసుకెళ్తూ ఉండగా అనుమానం వచ్చిన సిబ్బంది వారి టికెట్లను పరిశీలించారు. దీంతో కేటుగాళ్ల గుట్టు రట్టయింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కింది. దీనిపై ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుందో అని తేల్చే పనిలో పడ్డారు. శ్రీశైలంలో నకిలీ టికెట్ల బ్రేక్ దర్శనం వ్యవహారం కలకలం రేపుతోంది. దందా ఎప్పటి నుంచి సాగుతోందని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం క్యూ లైన్లు దాటించి తీసుకువెళ్తూ ఉండగా కూడా ఈ నకిలీ వ్యవహారం వెలుగు చూసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, విజయచంద్రిక శ్రీశైల దేవస్థానంలో నకిలీ టికెట్ల భాగవతం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 టికెట్లు తీసుకొని 3 వ్యక్తులు ముందుగా పథకం ప్రకారం సాధారణ భక్తుల క్యూ లైన్లో వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి విఐపీ దర్శనం టికెట్లు అక్కడ తనిఖీ చేసేటువంటి కేంద్రం దగ్గరికి వెళ్లి విఐపీ దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి నేపథ్యంలో తర్వాత విఐపీ దర్శనం టికెట్లు తీసుకున్నామని వాళ్ళు 3 కూడా లోపలికి వెళ్తుంటారు. అక్కడ ఆ సిబ్బంది తనిఖీ చేసి చేయడంతో ఇది బయటపడింది. ముఖ్యంగా టికెట్లలో పేర్లు వేరే ఉన్నాయి, అదేవిధంగా ఈ ఆధార్ కార్డులో పేరు వేరే ఉన్నాయంటే 2 కూడా మ్యాచ్ కాకపోవడంతో వాళ్ళు ఆ సిబ్బంది కూడా అనుమానం ఇచ్చి వాళ్ళ పేర్లను కూడా అడగడం జరిగింది. అటు పేర్లు కూడా అందులో వేరుగా ఉండడంతో ఇవి నకిలీ టికెట్లని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు కూడా దీనిపైన కూడా విచారణ చేపట్టాలని కూడా ఏదైతే ఆ సిబ్బందిని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ తీవ్ర కలకలం రేపడంతో నకిలీ టికెట్ల సూత్రధారి అయినటువంటి ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నకిలీ టికెట్ల సూత్రధారి స్థానిక శ్రీశైలానికి చెందిన వ్యక్తి అని కూడా తెలుస్తుంది. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఆ వ్యక్తి ఇట్లా నకిలీ టికెట్లు అమ్ముతూ దేవస్థానం వచ్చేటువంటి అమాయకులను కూడా నకిలీ టికెట్లు అంతా సొమ్ము చేసుకుంటున్నారని గతంలో కూడా ఒక ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ అయితే అప్పుడు దేవస్థానం అధికారులు అతన్ని కేవలం విచారించి వదిలేయడం, సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఈ నకిలీ టికెట్ల దందా కూడా మహాశివరాత్రి సందర్భంగా అయితే రద్దీ ఎక్కువ ఉంటది, సిబ్బంది కూడా చూసి చూడనట్లు కూడా తనిఖీ చేస్తారనే ఉద్దేశంతో మళ్ళీ ఈ నకిలీ టికెట్ల దందా కూడా తెరలేపినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారించిన కొన్ని స్కానర్లు, ప్రింటర్లు, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారుల సీళ్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసేటువంటి పని కాదు కాబట్టి ఒక ముఠాగా ఏర్పడి ఈ విధంగా చేస్తున్నట్లుగా దేవస్థానం అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 19వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నకిలీ టికెట్ల భాగవతం ఘటన కూడా దేవస్థానంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారులు కూడా ఇలాంటి వాటికి పాల్పడితే కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. విజయచంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న.